ప్రేక్షక విజ్ఞప్తి. నమస్కారం. ఈ వీడియోను ప్రారంభించే ముందు ఒక చిన్న గమనిక. ఈ కథాంశం పవిత్ర రామాయణంలోని ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. రామాయణాన్ని లేదా అందులోని దైవ సమానమైన పాత్రలను కించపరచడం మా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు. ఆ పాత్రల మహోన్నత్యాన్ని, వాటి పవిత్రతను ఏమాత్రం తగ్గించకుండా కేవలం ఆ పాత్రల సహాయంతో ఒక విశిష్టమైన కోణంలో ఈ కథను మీకు ఆవిష్కరించాలని మేము ప్రయత్నిస్తున్నాము. చరిత్రలో రామాయణాన్ని బేస్ చేసుకుని ఎంతోమంది మహానుభావులు ఎన్నో గ్రంథాలు, కావ్యాలు మరియు చలనచిత్రాలను రూపొందించారు. వారి బాటలోనే ఒక సృజనాత్మక స్వేచ్ఛను తీసుకుంటూ రామాయణంపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ చిన్న ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. దీనిని కేవలం ఒక కళాత్మక ప్రయత్నంగా మాత్రమే వీక్షించవలసిందిగా మా మనవి. శ్రీలంకాధిపతి అయిన రావణాసురుడు తన కఠోర తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి దేవతలు, గంధర్వులు, యక్షులు లేదా రాక్షసుల వల్ల తనకు మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. అయితే గర్వంతో మానవులను అల్పంగా భావించి వారి నుండి తనకు ప్రాణహాని ఉండదని భావించి మనుష్యుల పేరును ఆ వరంలో చేర్చడు. ఈ వరగర్వంతో రావణుడు చేసే ఆగడాలు మితిమీరిపోతాయి. లోకాలను గడగడలాడిస్తాడు. అధర్మాన్ని అరికట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు ఒక అపూర్వమైన నిర్ణయం తీసుకుంటాడు. రావణుని వరంలోని వెసులుబాటును గమనించి ఆయన సర్వశక్తుడైన దేవుడిలా కాకుండా పరిపూర్ణమైన మానవ రూపాన్ని ధరించి రాముడిగా అవతరిస్తాడు. రాముడు తన జన్మకర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో సాధారణ మనిషిలాగే కష్టనష్టాలను అనుభవిస్తూ ధర్మబద్ధంగా జీవించాల్సి ఉంటుంది. ఈ మహత్కార్యంలో ఆయనకు వెన్నంటే ఉండి రాముని మానవ జన్మకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయనను లక్ష్యం వైపు నడిపించడానికి లక్ష్మీదేవి సీతగా అవతరిస్తుంది. విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ, శివధనుస్సును విరవడం వంటి ఘట్టాల ద్వారా ఆమె రామునికి అర్ధాంగి అవుతుంది. ఒక సాధారణ స్త్రీలా రాముని కష్టసుఖాల్లో భాగస్వామి అవుతూ రాజభోగాలను సైతం త్యజించి తన భర్త వెంటే అరణ్యవాసానికి బయలుదేరుతుంది. రాముని అడుగులో అడుగు వేస్తూ ఆయన చేత రావణ సంహారం చేయించడమే లక్ష్యంగా సీతాదేవి తన వంతు పాత్రను పోషిస్తుంది. ఆ పవిత్ర ప్రయాణంలో భాగంగానే పంచవటిలో రాముడు మరియు లక్ష్మణుడు మాయాలేడి వల్ల ఆశ్రమం నుండి దూరంగా వెళ్లిన సమయంలో రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి వద్దకు చేరుకుంటాడు. అయితే మహాసాధ్వి అయిన సీతాదేవి తన దివ్య దృష్టితో అతను నిజానికి మాయావి రావణుడని వెంటనే గ్రహిస్తుంది. ఎందుకంటే పతివ్రతలకు ఆ శక్తి ఉంటుంది. బయటకు మాత్రం భయపడినట్టు ప్రవర్తిస్తుంది. రావణుడు దగ్గరకు వచ్చిన క్షణంలోనే సీతాదేవి మనస్సులో అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఓ అగ్నిదేవా, ధర్మాన్ని కాపాడేదేవా, ఈ మాయావి రావణుని నుండి నన్ను రక్షించు. నా పతివ్రత ధర్మాన్ని కాపాడేలా నన్ను కాపాడు. ఆమె ప్రార్థనకు స్పందించి అగ్నిదేవుడు ప్రకాశవంతమైన రూపంలో ప్రత్యక్షమవుతాడు. సీతాదేవి లక్ష్యం అగ్నిదేవుడికి పూర్తిగా తెలియని కారణాన అతనికి చిన్న సందేహమొచ్చింది. అగ్నిదేవుడు సీతతో ఇలా అంటాడు: అమ్మా, మహాసాధ్వి సీతాదేవి, నీవు దివ్య దృష్టితో ఈ సన్యాసి వేషంలో ఉన్నవాడు రావణుడని గుర్తించావు. అయితే అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని కేకలు వేస్తూ మాయ చేసినవాడిని ఎందుకు గుర్తించలేకపోయావు? అప్పుడు సీతాదేవి ప్రశాంతంగా సమాధానమిస్తుంది: అగ్నిదేవా, నాకన్నీ తెలుసు. అలా అరిసింది నా భర్త రాముడు కాదు అని నాకు స్పష్టంగా తెలిసింది. కాని ఈ రావణుడు సంహరింపబడాలి అంటే లక్ష్మణుడు ఇక్కడ ఉండకూడదు. అందుకే అతనిని పంపడానికి నేను అతనిపై నిందలు వేసి పంపించాను. ఇది నా యోచన. నా పన్నాగం సఫలమైంది. నేను అనుకున్నట్టుగానే రావణుడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఈ దుష్టుడిని నా భర్త రాముడిచేత సంహరింపచేయాలి. అందుకు నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. సీతాదేవి ధైర్యం, దూరదృష్టి చూసి అగ్నిదేవుడు సంతోషిస్తాడు. తరువాత ఇలా అంటాడు: అమ్మా సీతాదేవి, నీ సంకల్పం ధర్మసంబంధమైనది. నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి అగ్నిదేవుడు ఒక మాయారూపాన్ని సృష్టిస్తాడు. అదే ఛాయాసీత. ఈ మాయాసీత నిజమైన సీతలాగే రూపం, మాట, ప్రవర్తన, భావాలు అన్నింటిలోనూ సరిగ్గా ఉంటుంది. అగ్నిదేవుడు నిజమైన సీతాదేవిని తనలో దాచుకుని రక్షణలో ఉంచి ఆ స్థానంలో మాయాసీతను ఉంచుతాడు. కొద్దిసేపటికి రావణుడు వచ్చి ఆ మాయాసీతనే అపహరించి లంకకు తీసుకెళ్తాడు. నిజమైన సీతాదేవి మాత్రం అగ్నిదేవుని రక్షణలో సురక్షితంగా ఉంటుంది. ఆ తర్వాత లంకలో ఘోర యుద్ధం అనంతరం రాముడు మరియు రావణుడు మధ్య జరిగిన సమరంలో చివరకు రాముడు విజయాన్ని సాధిస్తాడు. రావణుడు సంహరించబడతాడు.
అనంతరం రాముడు తన ప్రియ భార్య అయిన సీతాదేవిని విడిపించి ఆమెను విముక్తురాలిని చేస్తాడు. ఇంతకాలం బంధనంలో ఉన్న ఛాయాసీత సాక్షాత్తు ఆ శ్రీవిష్ణు అవతారమైన రాముణ్ణి దర్శించుకున్న ఆ క్షణంలో ఆనందపరవశురాలవుతుంది. విష్ణు స్వరూపాన్ని చూసిన సంతోషంలో ఆమె మనసు ఉప్పొంగిపోతుంది. ఆమె ఎదురుచూసిన క్షణం ఇది. కాని ఆమె మనసులో సంశయం. తాను నిజమైన సీత కాదే అని, రాముడు ఏకపత్నివ్రతుడు, నేను అతని వ్రతాన్ని భంగపరచకూడదు అని భావించి ఆమె రాముణ్ణి ప్రేమగా చూడలేకపోతుంది. రాముడు కూడా ఆమెను చూశాడు. ఆమెను చూడగానే ఇన్నాళ్లు పత్నీ వియోగంతో నరకయాతన అనుభవించిన రామునికి పోగొట్టుకున్న ప్రాణం మళ్లీ తిరిగి వచ్చిందా అన్నంత ఆనందం కలిగింది. కాని ఆ ఆనందం వెంటే గతంలోని చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడి అతని గుండెను బరువుగా మార్చాయి. ఆ సమయంలో రాముడు తన మనస్సులో కేవలం సీత మొండితనం వల్లే కదా అంతటి అనర్థం జరిగింది అని, తన రక్షణ కోసం సర్వం ఒడ్డి నిలబడిన లక్ష్మణునిపై సీతకు కనీస నమ్మకం లేకపోయిందే అని, ఆమె అతనిపై వేసిన నిందలు, మాట్లాడిన కఠినమైన మాటలే అతన్ని అడవిలోకి పంపేలా చేశాయి కదా అని, ఇదంతా ఆమె ఆనాటి ఆవేశపూరిత నిర్ణయం వల్లే కదా అని, ఈరోజు అతను సాధించిన ఈ విజయం వెనుక ఎన్ని ప్రాణాలు బలైపోయాయోనని, తనకోసం తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన వేలాది మంది వానరవీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు అని, యుద్ధంలో లక్ష్మణుడు మృత్యువు అంచులకు వెళ్లి రావాల్సి వచ్చింది అని, ఇంతటి రక్తపాతానికి, ఇంతమంది తల్లుల గర్భశోకానికి మూలం సీత ఆనాటి ఆ ఒక్క పొరపాటే కదా అని, అతని మనస్సు ఒకవైపు బాధ్యతతో ఆమెకు బాధ తెలిసొచ్చేలా ఆమెను మందలించాలనుకున్నాడు. కాని ఇంకోవైపు ఇన్ని నెలలు సీత తనకు దూరంగా ఉంది. ఈ కాలంలో ఆమె ఇష్టాయిష్టాలు మారియుండవచ్చు. అది లోకసహజమే. ఇలాంటి సమయంలో ఆమె స్వాతంత్రానికి విలువ ఇవ్వాలి. ఆమె నా సొంతం అని భావించి బలవంతం చేయకూడదు. ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా తనపై నేను హక్కును తీసుకోకూడదు కదా అని భావించి ఆమెను మందలిచ్చే స్వేచ్ఛను తీసుకోలేకపోతాడు. ఈ ఆలోచనతో రాముడు సీతతో కఠినంగా కాని లోతైన ధర్మబుద్ధితో సీతను ఒక స్వాతంత్రురాలిగా భావించి ఇలా మాట్లాడతాడు. ఓ సీతా, నీవు నాకోసం అడవికి వచ్చావు. నా సంరక్షణలో ఉండాల్సిన నీవు రాక్షసుల చేంతకు చేరిపోయావు. అందువల్ల నిన్ను ఈ రాక్షస బంధనం నుండి విముక్తి చేయడం నా బాధ్యత. ఆ బాధ్యతను నేను నెరవేర్చాను. నా దూత అయిన హనుమంతుడు ద్వారా నీవు రావణుని చేత అనేక కష్టాలు అనుభవిస్తున్నావని, అతను సంహరించబడాలని కోరుకున్నావని తెలిసింది. అందుకే నేను రావణుణ్ణి సంహరించాను. ఇంతటితో నా కర్తవ్యము పూర్తయింది. ఇప్పుడు నీవు విముక్తురాలివి, ఎవరికీ బందీ కాదు. నన్ను నమ్మి వచ్చిన నిన్ను నేను సంరక్షించలేకపోయాను. కాబట్టి నాపై నీ నమ్మకం తగ్గి ఉండవచ్చు. అలాగే నన్ను విడిచి చాలా కాలం గడిపావు. నీ మనస్సు కూడా మారి ఉండవచ్చు. అందువల్ల ఇప్పుడు నీవు నీ ఇష్టం వచ్చిన వారితో ఉండవచ్చు. నాతోనే ఉండాలి అని బలవంతం చెయ్యడానికి నాకు హక్కు లేదు. ఇలా రాముడు కఠినంగా మాట్లాడినప్పటికీ ఆ మాటల వెనుక అతని ధర్మనిష్ఠ, బాధ్యతాభావం మరియు సీత స్వాతంత్ర్యాన్ని గౌరవించే మనస్సు దాగి ఉంది. రాముడు కఠినంగా పలికిన మాటలను విన్న ఛాయా సీత ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇదే సరైన సమయం, నిజమైన సీతాదేవిని అగ్నిదేవుని సంరక్షణ నుండి తిరిగి తీసుకురావడానికి అని ఆమె అనుకుంటుంది. అనుకున్నదే తడవుగా ఆమె బయటకు రాముని మాటలకు తీవ్రంగా బాధపడుతున్నట్లుగా నటిస్తుంది. తర్వాత లక్ష్మణుడును కోరుతూ చితిని సిద్ధం చేయిస్తుంది. లక్ష్మణుడు హృదయం నొచ్చుకున్నప్పటికీ ఆమె మాట మేరకు అగ్నిచితిని ఏర్పరుస్తాడు. అందరి సమక్షంలో ఆ ఛాయా సీత అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఈ అగ్నిప్రవేశం ఒక అంతర్ముఖ మార్పుకు సంకేతం. అగ్నిలో ప్రవేశించిన తరువాత ఆమె అగ్నిదేవుడు సమక్షానికి చేరుకుంటుంది. అక్కడ అగ్నిదేవుని సంరక్షణలో ఉన్న నిజమైన సీతాదేవిని కలుస్తుంది. ఆమె తన ధర్మకార్యాన్ని పూర్తిచేసి నిజమైన సీతాదేవిని రాముని వద్దకు వెళ్లమని ప్రార్థిస్తుంది. ఈ సమస్తాన్ని గమనించిన సీతాదేవి మనస్సులో ఆవేదన, కోపం కలగలిసిన భావాలు ఉప్పొంగుతాయి. ఆమె తనలో ఇలా ఆలోచిస్తుంది. నా ప్రేమను నిరూపించుకోవడానికి నేను అగ్నిలోకి ప్రవేశించాల్సిన పరిస్థితి వచ్చిందా? అలా నిరూపించుకుంటే కాని రాముడు నన్ను నమ్మలేడా? ఛాయాసీత అగ్నిలో ప్రవేశిస్తున్నప్పుడు అది నేనే అని రాముడు అనుకున్నాడు కదా. అంటే నేను అగ్నిలోకి ప్రవేశిస్తున్నా రాముడు చూస్తూనే ఉన్నాడు తప్ప నన్ను ఆపలేదు అని బాధపడుతుంది. ఈ బాధతో సీతాదేవి అగ్నిదేవుడు మరియు అక్కడ ఉన్న దేవతలతో నేరుగా తన మనస్సును వ్యక్తపరుస్తుంది. ఓ దేవతలారా, ఈ శ్రీరాముడు నన్ను అనుమానించాడు. ఇది నాకు అవమానం కాదా? కొంతకాలం దూరంగా ఉన్నానని నా మనస్సు మారిపోయి ఉంటుందని భావించి నన్ను త్యజించడానికి సిద్ధపడ్డాడు.
నాకూ కూడా మనసు ఉంది కదా, ఇంతకాలం అతను కూడా నన్ను విడిచి దూరంగానే ఉన్నాడు కదా, మరి ఇప్పటికీ అతని మనస్సులో నేను ఉన్నానో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నేను నా ప్రేమను నిరూపించుకున్నట్లే అతను కూడా తన ప్రేమను నిరూపించుకోవాలి. అప్పటివరకు నేను తన దగ్గరకు వెళ్లను. ఇప్పుడు ఈ అగ్నిలో నుండి నేను బయటకు రాకపోతే అతనికి నామీద ఉన్న నమ్మకం పోతుందో లేదో నేను తెలుసుకోవాలి. నిజంగా అతని మనస్సులో ఇంతకాలం నేను తప్ప వేరొకరు లేకపోతే, నేను అతనికి దూరమైన ఇంతకాలం అతను నా గురించి పడ్డ బాధ నిజమైతే, ఇప్పుడు నేను అతనికి దూరమైనా కాని అదే బాధను కనబరచాలి. నన్ను విడిచి అతను ఉండగలడో లేదో నేను తెలుసుకోవాలి అని మొండిగా మాట్లాడుతుంది. ఈ మాటలతో సీత నిశ్చలంగా అగ్నిలోనే నిలిచిపోతుంది. దేవతలందరూ మౌనంగా చూస్తూ నిలిచిపోతారు. ఆ క్షణం నిషీధిలా మారుతుంది. అది అలా ఉండగా సీత అగ్నిలోకి ప్రవేశించిన ఒక్క క్షణమే రాముడికి దీర్ఘకాలంలా అనిపిస్తుంది. అగ్నిలోకి ప్రవేశించిన సీత ఎంతసేపటికి బయటకు రాలేదని రాముడు ఆ ఒక్క క్షణంలోనే భరించలేనంత విరహానికి గురవుతాడు. చిన్న భయం ఒక్కసారిగా పెరిగి గుండెను చీల్చే బాధగా మారుతుంది. అతను తన మనసులో ఆర్తనాదం చేస్తూ ఇలా విలపిస్తాడు. అయ్యో సీతా, ఇంకా బయటకు రాలేదేంటి? నీవు లేక నేనెన్ని నెలలు నరకయాతన అనుభవించాను. తీరా నీవు నాకు దగ్గరయ్యే సమయానికి ఏంటి నాకీ పరీక్ష? రా సీతారా, ఆ అగ్నిని చీల్చుకొని పునీతవై బయటకురా. దయచేసి నన్ను ఏడిపించకు. నీవు మహాపతివ్రతవు. అగ్ని నిన్ను కాల్చలేదని నాకు తెలుసు. ఆనాడు హనుమంతుడు తోకకు అంటుకున్న అగ్నిని కూడా నీ పాతివ్రత్య బలంతో ఆర్పివేశావు కదా. మరి ఈరోజు ఈ అగ్నిని చీల్చుకుని ఎందుకు రాలేకపోతున్నావు అని బాధపడతాడు. కాని బయటకు ఆ వేదన కనిపించకుండా తన గుండెల్లోనే దాచుకుంటాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు ఉప్పొంగుతాయి, గొంతు వణుకుతుంది, కాని ఆగడు. అయ్యో ఇంకా సీత రాలేదేంటి? అయ్యో నా చేతులారా నేనే ఇలా చేసుకున్నానా అంటూ మనస్సులోనే ఉద్దిరేకానికి గురవుతాడు. అగ్నిదేవునివైపు తిరిగి కోపంతో బాధతో కలిసిన మనోస్వరంలో గట్టిగా ఇలా అంటాడు. ఓ అగ్నిదేవా, నీకు పాతివ్రత్య బలం తెలియదా? నీవు ధర్మపరుడు అని నమ్మి నా సీత పవిత్రతకు నిన్ను సాక్షిగా పెట్టుకున్నాను. నీవు ఎటువంటి పక్షపాతం లేని సర్వభక్షణ ప్రీతిపరుడవు అని అందరూ చెప్పినా ఆ మాటలు పెడచెవిన పెట్టాను. అది నా మహాతప్పు. నన్ను క్షమించి నా సీతను నాకప్పగించు. నాకు తెలియక అజ్ఞానంతో నువ్వు అందరికీ రుజువు కల్పిస్తావని నిన్ను సాక్షిభూతంగా భావించాను. నన్ను మన్నించు. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదు. నా సీతను నేను నమ్ముతున్నాను. నాకెటువంటి నిరూపణలు అవసరం లేదు. సీత అంటేనే నమ్మకం. నా సీతను నాకప్పగించు అంటూ అగ్నిదేవుని తన హృదయంతో మనస్సులోనే ప్రాధేయపడతాడు. అయినా సీత జాడ కనిపించకపోవడంతో ఒక్క కనురెప్ప పాట సమయమే అతనికి యుగకాలంలో అనిపిస్తుంది. అతని బాధ కాస్త కోపంగా మార్చుకుని అగ్నిదేవునితో, అయినా నువ్వెవరివి చెప్పడానికి? నా సీత పాతివ్రత్యం ఎంత గొప్పదో నాకు తెలుసు. నువ్వు కాదు, సర్వదేవతలు వచ్చి చెప్పినా నా సీత మనస్సులో నేను లేను అంటే నేను నమ్మను. సీత మనస్సులో లేని నేను ఈ సృష్టిలో లేనట్టే. దయచేసి నాకు ఆగ్రహం తెప్పించక నా సీతను నాకు ఇమ్ము అంటూ ఆవేదనతో అగ్నిదేవునిపై తన కంటిచూపుతోనే మండిపడతాడు. రాముడు ఇక పూర్తిగా విరిగిపడిపోతాడు. నిస్సహాయంతో కృంగిపోతున్నాడు. ఆనాడు ఒక రాక్షసుడు ఆమెను అపహరించాడు అని కోపంతో అతన్ని సంహరించాను. కాని ఈరోజు నా చేతులారా నేనే ఆమె చావుకు కారణమయ్యాను. ఇప్పుడు నాకు నామీదనే ద్వేషం వస్తోంది. ఇలాంటి నేను బ్రతకడానికి అర్హుడిని కాను. సీత చావుకు కారణమైన నేను ఇక బ్రతకను అంటూ బయటకు కనిపించని అంతర్మదనం కట్టలు తెంచుకునేలా మారుతుంది. శ్రీరాముని హృదయసాగర ఘోషను దేవతలు గమనించారు. క్షణపాటులోనే అతను తన హృదయ రణరంగంలో తన ఆలోచనలతో భయాలతో చేస్తున్న సమర భీభత్సాన్ని గ్రహించి బెంబేలెత్తిపోయారు. సీతమీద ప్రేమతో రాముడు తీసుకోబోయే నిర్ణయం గ్రహించిన దేవతలు దాన్ని చూస్తే లక్ష్మణుడు వానరులు అదుపు తప్పుతారు. అది ఎంతటి అల్లకల్లోలానికైనా దారితీయచ్చు అని గ్రహించి వారి శక్తితో కాలాన్ని స్తంభింపచేస్తారు. రాముడు తప్ప అక్కడ ఉన్న వారెవ్వరూ కూడా లోక పరిస్థితులను గమనించలేనట్టుగా ఇంద్రియ మరియు బుద్ధిజ్ఞానాన్ని కోల్పోయి జడపదార్థాలుగా మారిపోయారు. దేవతలు ఊహించినట్టే రాముడు గర్జిస్తూ కట్టలు తెంచుకున్న బాధలో అందరి ముందే అగ్నిలోకి దూకుతాడు. తీవ్రమైన ఆవేదన, పట్టరాని కోపంతో రగిలిపోతున్న శ్రీరాముడు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా అగ్నిలోకి ప్రవేశించాడు. అది సాధారణ ప్రవేశం కాదు. అతని హృదయంలో మండుతున్న ప్రేమ, బాధ, కోపం అన్నీ కలిసి ఒక అగ్ని రూపం తీసుకున్నట్లుంది. రాముడు అగ్నిలోకి అడుగుపెట్టిన క్షణంలోనే అగ్నిదేవుడు భయంతో వణికిపోతాడు. నిత్యం జ్వాలలతో మండే అతడికే ఈరోజు రాముని ఆగ్రహాగ్ని తట్టుకోలేనిదిగా అనిపిస్తుంది. అతని శరీరం చెమటలతో తడుస్తుంది. అది భయం కాదు, భక్తి కలిసిన వణుకు. రాముడు లోపలికి వచ్చిన వెంటనే అగ్నిదేవుడు అతని పాదాలపై సాష్టాంగంగా పడిపోతూ వేడుకుంటాడు.
రామా, శాంతించు. నీ ఆగ్రహం నన్నే దహించివేస్తోంది. ఎప్పుడూ మండే నేను కూడా నీ కోపాగ్నిని తట్టుకోలేకపోతున్నాను. చల్లబడు రామా, నిజాన్ని గ్రహించు. రాముని ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి అగ్నిదేవుడు వెంటనే సత్యాన్ని వెల్లడిస్తాడు. ఇదంతా సీతాదేవి సంకల్పం, నేను కేవలం నిమిత్తమాత్రుడిని మాత్రమే అని చెప్తాడు. ఈ సమయంలో ఆ అగ్నిలోనే దివ్య కాంతి విరజిల్లుతుంది. దేవలోకంలోని మహాదేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారు. వారిలో ముఖ్యంగా బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు ఉంటారు. వారు రాముని ఉద్దేశించి ఇలా అంటారు. ఓ రామా, నీవు సాధారణ మానవుడు కాదు. నీవు పూర్వం విష్ణుమూర్తి. ఈ సీతాదేవి కూడా సాధారణ స్త్రీ కాదు. ఆమె లక్ష్మీదేవి అంశ. భూలోకంలో అధర్మం పెరిగినప్పుడు రావణాసురుని సంహరించడానికి నీవు అవతరించావు. ఈ సమస్తం, ఈ యుద్ధం, ఈ విరహం, ఈ అగ్ని పరీక్ష అన్నీ కూడా ఆ దైవ లీలలో భాగం. ఈ మాటలు విన్న రాముడు క్రమంగా శాంతిస్తాడు. అతని మనస్సులోని ఆగ్రహం కరిగిపోతుంది. అప్పుడు సీతాదేవి అంతరంగాన్ని పూర్తిగా గ్రహించిన రాముడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను తన హృదయానికి హత్తుకుంటాడు. ఆత్మీయంగా, బాధతో, ప్రేమతో ఇలా అంటాడు. సీతా, నన్ను క్షమించు. ఆనాడు నువ్వు లక్ష్మణునితో దుడుసుగా మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ యుద్ధానికి కారణం నువ్వే అన్న కోపంతో నేను నిన్ను హద్దు దాటి దూషించాను. అంతే తప్ప నాకు నీమీద ఎలాంటి అనుమానం లేదు. నిన్ను దహించే సాహసం అగ్నిదేవుడు చేయలేడని నాకు పూర్తిగా తెలుసు. అందుకే నీవు అగ్నిలోకి ప్రవేశిస్తున్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను. అది నాకు నీమీద ఉన్న నమ్మకం. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ఇలా రాముడు వినయంగా క్షమాపణ కోరుతాడు. అప్పుడు సీతాదేవి స్నేహంతో, ప్రేమతో, చిరునవ్వుతో ఇలా అంటుంది. అయ్యో నారామా, నాకు నీ గురించి తెలియదా? నువ్వు నాకు కనిపించకుండా దాచుకున్న నీ పత్నీ భక్తిని బయటకు తెప్పించడం కోసం నేను ఇలా చేశాను. నీకు నా మీదున్న ప్రేమ విషయంలో నేనెప్పుడూ మోసపోకూడదు. అందుకే ఈ పరీక్ష. ఈ సంఘటన ఇకపై నా మనసులో నీ ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ దృశ్యాన్ని గమనించిన దేవతలందరూ సంతోషిస్తారు. ఇరువురూ సాధారణ దంపతులు కాదు, మానవజాతికి ఆదర్శంగా నిలవాలి అని వారు సంకల్పిస్తారు. ఆ సంకల్పంతో సీతారాములను పునీతులుగా చేసి పవిత్ర దేహాలతో అగ్నిలో నుండి వెలుపలికి పంపిస్తారు. మొదట శ్రీరాముణ్ణి పంపి అక్కడ స్తంభించిన కాలపరిస్థితులను సాధారణంగా మారుస్తారు. స్పృహ తెచ్చుకున్న అక్కడి వారందరూ శ్రీరామునితో కలిసి చితువైపు చూస్తుండగా అక్కడ దేవతలు ప్రత్యక్షమయ్యి సీతను అగ్నిపునీతగా రామునికి అప్పగిస్తారు. సీతారాములను చూసి వారి ఆత్మీయులు, వానర సైన్యం మరియు అందరూ అపార ఆనందంతో నిండిపోతారు. ఇదంతా సీతారాములు లోకం కోసం పెట్టుకున్న శీల పరీక్ష కాదు. ఇది కేవలం వారు ఒకరిపై వేరొకరికి ఉన్న ప్రేమను నిరూపించుకోవడం మాత్రమే. ఏ భార్యాభర్తలకు కూడా వారి శీలాన్ని పరుల ముందు నిరూపించుకోవలసిన అవసరం లేదు. వారిలో ఒకరిపై ఒకరికి ఉన్న విధేయత, నమ్మకం, ప్రేమకు మించిన శీలం లేదు. ఈ సత్యాన్ని ఎవరైతే గమనిస్తారో వారు సీతారాముల ప్రేమ, వారి త్యాగం, వారి మహత్తును హృదయపూర్వకంగా గుర్తిస్తారు.